గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివిన వాక్యంలో ఆ కాలమున లబీదోతు భార్య అయిన దెబోరా ఆమె ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుండెనని రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్త్రీలను దేవుడు బహు ఘనముగా దేవుడు వాడుకున్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు అనమాట, స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు అని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానీ బైబిల్ అలాగే చెప్పట్లా. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అలాగా పురుషుల్లో ఒకలాగా స్త్రీలు ఒకలాగే చూడట్లా. ఇంకా చెప్పాలంటే యేసయ్యకి దగ్గర ఉన్నది ఎవరంటే స్త్రీలే. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువు 12 మంది శిష్యులు యేసయ్యను సిలువ వేస్తున్నప్పుడు అందరూ పారిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీతోనే ఉంటా, నీ కొరకు ప్రాణమే ఇస్తానన్న ఆయన కూడా ఏం చేసాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. పారిపోయారు. ఒక్కొక్క రీతిగా పారిపోతే ఆ స్త్రీలు సిలువ దగ్గర ఉన్న స్త్రీలు అంట. స్తోత్రం. ఆ స్త్రీలు ప్రభు దగ్గర ఆ సిలువ మరణం పడుతున్నప్పుడు కూడా దగ్గరున్న అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. చూసారా, ఎందుకంటే దగ్గర ఉంది ఆమె. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాగే స్త్రీలు ఎంతో మంది ప్రభుని ఆరాధించారు, దగ్గర ఉన్నారు. కష్ట సమయంలో ప్రభుతో కూడా ఉన్న వారు ఎవరంటే స్త్రీలే. ఆమేన్, హల్లెలూయా. ఆ ధన్యత స్త్రీల సమాజానికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డారా, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే యేసయ్య పరిచర్యలు ఎక్కువగా సకాలుగా ఉన్నది ఎవరంటే స్త్రీలు. ఆమేన్, హల్లెలూయా. లోకసువార్త 8 మాట ఉంటదండి. ఆమేన్, హల్లెలూయా. పౌలుకి ఎక్కువగా సహకరించిన వారు ఎవరు అంటే స్త్రీలు అని మనం ఎక్కువగా రోమ పత్రికలో మనం 16 చదువుతాం. స్తోత్రం. నాతో పాటు సహకరించిన వారు అంటాడు. నాతో రోమ పత్రికలో 16 సువార్త వరకు ప్రయాసపడిన వారి గురించి రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ప్రచారకులుగా సువార్తికులుగా దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉన్న సందర్భాల్లో మనకు పౌలుకి సహకారంగా ఉన్న స్త్రీల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. స్తోత్రం. అయితే ఈ రోజు మనము నేర్చుకునే పాఠంలో ఇక్కడ ఒక స్త్రీ గురించి దేవుడు తెలియజేస్తున్నారు. చూడండి, ఆ కాలమున చదువు చూడండి. ఇప్పుడు ఆ కాలమున లబీదోతు భార్య అయిన దెబోరా, న్యాయాధిపతుల గ్రంథం 4:4 ఆ కాలం. ఏ కాలము అంటే ఇశ్రాయేలీయులు దేవుడికి విరోధమైపోయి ఆ కాలంలో ఎలా ఉందంటే ఒక న్యాయాధిపతి రాగానే ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. స్తోత్రం. ఆయన తర్వాత ఆయన చనిపోగానే లేకపోతే ఆయన కాలం చేయగానే ఇంకో కొంతకాలం వీళ్ళు ఏమైపోతున్నారంటే ఇంకేమైపోతున్నారంటే దేవుడు దూరం అయిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఒక ఆయన చెప్పాలంటే ఇక్కడ సేపు ఎక్కడ హల్లెలూయా దేవదూతలం, ఇక్కడ సేపు పరిశుద్ధులం, ఇక్కడ ఉన్నది అబ్బా ఎంత మంచి ఇటువంటి కూడా దేవదూతలు అంటాం. ఇంటికి వెళ్ళగానే ఈ ఇశ్రాయేలు లాగా అయిపోతాం. ఏమైపోయినాడో చూడండి, మొదటి వచ్చిన తల్లి యెహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకా యెహోవా దృష్టికి అంటే న్యాయాధిపతి ఉన్నప్పుడేమో భక్తిగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా అసలు పరలోకం నుండి దేవదూత గబ్బీరదూత ఇక్కడే ఉంది అన్నట్టు ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోగానే ఆయన చనిపోగానే ఎలా అయిపోయింది, యెహోవా దృష్టికి ఏమైపోయారంట, దోషులు అయిపోయారు. దేవుడి దగ్గర ఒకలాగా, దేవుడి సన్నిధికి దూరంగా ఇంటికి వెళ్ళి అక్కడ ఒకలాగా బ్రతకడం కాదు. ఇక్కడ ఒకలాగా ఉంటున్నాం, అక్కడ ఒకలాగా. ఇక్కడేం ఆత్మీయులుగా, ఇక్కడేం పరిశుద్ధులుగా, ఇక్కడేం నీతి కలిగిన వారికి, ఇక్కడేం ఎంత భక్తి కలిగిన వారికి భూమి మీద ఉండరేమన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. నిజమే, వాస్తవమే, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఇదే ప్రార్థన, ఇదే ఆత్మీయత, ఇదే పరిశుద్ధత, ఇదే దేవుడితో నడిచే సహవాసం కలిగిన ఇక్కడ ఎలా ఉంటున్నామో అదే భక్తిని కొనసాగించే ఆత్మీయత మన గృహంలో కూడా ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అది కావాలి మనలో, ప్రభువారు కోరుకుంటున్నాడు. ఏదో ఇతను ఎప్పుడైతే చనిపోతాడు న్యాయాధిపతి, వెంటనే వీళ్ళు ఏమైపోయారండి, దోషులు అయిపోయారు.
అప్పుడు వాళ్ళు దోషులైపోయి ఇక దానిని బట్టి దేవుడు వాళ్ళ శత్రువులు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిపోయి కఠినమైన బాధలు పంటేమో వేలేసుకుంటారు, శత్రువు వచ్చేమో వాడు కోసేసుకుంటారు. వీళ్ళేమో కష్టపడతారు, వాళ్ళేమో వాటిని తీసుకెళ్లి సుఖపడుతూ ఉంటారు. కష్టం వేళ్ళది, సుఖం వాళ్ళది. పంట వేళ్ళది, కష్టం పంట వేసుకునేది వేడు, పోసుకుని తీసుకుని వెళ్ళేది వాళ్ళు. అలాగే శత్రువులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకున్న సమస్తాన్ని కూడా దోచేసుకుంటే వీళ్ళు బాధ పెడుతుంటే ఎదిరించే వాళ్ళు లేక ఈ బాధలు భరించలేక వాళ్ళు ఏం చేశారంటే ప్రభువా అన్నారు. స్తోత్రం. ఏమన్నారండి? యేసయ్యా అని పిలిచారు, ప్రభువా అని పిలిచారు. కష్టములు యేసయ్య దగ్గరికి వచ్చారు, బాధలు యేసయ్య దగ్గరికి వచ్చారు. రాగానే యేసయ్య వారి మొర విన్నాడు. స్తోత్రం. చూడండి ఆ మాట 4వ అధ్యాయము 3వ వచనం ఆఖరిలో ఏం చదువుతుంది? ఇశ్రాయేలీయులు కఠినముగా బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు అది కఠినమైన బాధ కలిగినప్పుడు అంటే ఏం చేశారు? దేవుడు మాకు పెట్టారు. దేవుడు స్తోత్రం. బాగున్నప్పుడు ప్రార్థన చేయరు. కొంతమంది ఉంటారండి తెలుసా మీకు, బాగున్నాయి అనుకోండి, పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, సన్నిధి కనపడదు, ప్రార్థన కనపడదు, ప్రార్థన చేయరు, వాక్యం చదవడం, సహవాసం కూడికలకు కనపడదు, ఏమి ఉండవు. ఎందుకంటే అంత బాగుంది కదా. కష్టం రాగానే, బాధ రాగానే, అయ్యో ఏదైనా సమస్య రాగానే అయ్యో అమ్మగారు అయ్యా ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? బాగుంటేనా దేవుడు. ఇంకో కొంతమంది యేసయ్యా యేసయ్యా ఏంటి బాధలు ఎప్పుడు? అప్పుడైనా చూడండి, అది కాదు, ఎప్పుడు కూడా. దేవుని స్తోత్రం. ఎప్పుడు ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించేవారు. కష్టమంతేనే నిజమే రండి, కష్టమంతే దేవుడు దేవుడిని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే మించిన బలము గల వారి చేతులను దీనులను, దోచుకుని వారి చేతులను దరిద్రులను ఏం చేస్తాడంటే ఆయన విడిపించేవాడు. దేవుని స్తోత్రం. మన ప్రభు విడిపించేవాడు, దోచుకునే వారి చేతిలో విడిపించేవాడు, దౌర్జన్యం చేసే వారి చేతిలో విడిపించేవాడు, నేను బాధ పెట్టే వారి చేతిలో విడిపించేవాడు. చదువుతారు ఆ మాట 35 కీర్తన. నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, ఎవరంటే దోచుకునేవాడు. వీళ్ళు ఇశ్రాయేలు దోచుకుంటున్నారు. దోచుకునే వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విడిపించువాడవు నీవే, ఇంకా ఒకరు లేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని దోచుకుంటున్నారు. ఇశ్రాయేలు దోచుకున్నారు, ఇశ్రాయేలు సంపద దోచుకుంటారు, ఇశ్రాయేలు కలిగిన సమస్తాన్ని దోచుకుంటారు. ఈ ప్రజలు బాధ పెడుతున్న ఈ ప్రజల చేతిలో విడిపించే వారు ఎవరు లేరు, ప్రభు తప్ప. ఆమేన్, హల్లెలూయా అని వెంటనే వీళ్ళు ప్రభు వైపు తిరగగానే ప్రభు ఏం చేశారంటే ఆ కాలంలో దెబోరా అని ఒక స్త్రీని లేపాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దెబోరా అని ఒక ప్రవక్తని లేపాడు. దేవుని స్తోత్రం. ఒక న్యాయాధిపతిని లేపాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది న్యాయాధిపతులు మగవాళ్ళు ఉన్నారు, కానీ ఒక స్త్రీ మాత్రము న్యాయాధిపతిగా దేవుడు ఆమెను నియమించుకున్నాడు, ఆమెను లేపుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఈమె ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఏమంటే ఎంతో మంది మగవాళ్ళు అలా చేస్తున్నారు, నాకెందుకు అనుకోలేదు ఈ స్త్రీ. ఇంకో చక్కని మాట ఏమంటదంటే ఆమెకు ఒక కుటుంబం ఉంది, ఆమెకు కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు. చూడండి ఏమన్నాడు? లబ్బీదోతు భార్య అయినా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి భార్య అంటే ఆమె? లబ్బీదోతు భార్య అయిన దెబోరా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దానిని తెలుగులో మాట్లాడదాము. అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే లబ్బీదోతు అనగా వెలుగు. దేవుని స్తోత్రం. డివిడి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దెబోరా యొక్క భర్త పేరు ఏంటంటే వెలుగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె భర్త ఎవరంటే వెలుగు. ఆయన వెలుగు ఏమి మీద ప్రభావితం చేస్తూ ఉన్నది. తెలుసు స్తోత్రం. నీకు భర్త ఎవరో తెలుసా? నీకు భర్త ఎవరో తెలుసా? నాకు భర్త ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరంటే వెలుగు. ఆయన ఎవరంటే వెలుగు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన సర్వ ప్రపంచాన్ని వెలిగించడానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. చీకటిలో మగ్గుతున్న ప్రజలు, చీకటిలో ఉన్న వారిని, అంధకారంలో ఉన్న వారిని, దేవుని బిడ్డలుగా అనేక మంది చీకటిలో పడిపోయి నశించిపోతున్న మానవులు విమోచించడానికి, పాప అంధకారంలో
మానవులను మరణాంధకారములో జీవిస్తున్న ప్రజలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 8:12 చదివితే, యోహాను సువార్త 8:12 చదివితే, ఆయన లోకమునకంట నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు హల్లెలూయా కలిగి ఉంటాడు. జీవపు వెలుగు కలిగి ఉండునని మీతో చెప్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను లోకమునకు వెలుగు. ఆమేన్ హల్లెలూయా. యేసు ఎవరు అంటే ఈ లోకానికి వెలుగు. యేసు ఎవరు అంటే ప్రపంచానికి వెలుగు. ఆమేన్ హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని వెలిగించడానికి వెలుగైన యేసు ఈ లోకములోనికి దిగి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. నీవు నేను ఎక్కడ ఉన్నాం తెలుసా? చీకటిలో ఉన్నాం. నీవు నేను ఎక్కడ ఉన్నామంటే పాప అంధకారంలో ఉన్నాం. నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఇప్పుడు యేసులోకి రాకముందు మనము మునుపు చీకటి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. మునుపు ఎవరు? మనము చీకటిలో. ఆయన మనం కట్టుకున్నాడు. ఆయన వెలుగులోనికి మనం వచ్చాం. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య వెలుగు నీ మీద పడింది. యేసయ్య వెలిగించుకున్నాడు. అందుకని అంటాడు కదా 2:9లో పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏమనంటే, అయితే ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను. ఎక్కడ ఉన్నామంట? చీకటిలో ఉన్నాం. ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. దేవుని స్తోత్రం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఆమేన్ హల్లెలూయా. చీకటిలో ఉన్న మానవుడితో, చీకటిలో ఉన్న బిడ్డలతో చెప్తున్న మాట అంటే, చీకటిలో ఉన్న మానవులను ప్రభువారు ఏం చేస్తున్నారు తెలుసా? వెలుగులోనికి పిలిచాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన గుణాలను ప్రచురించాలంట. ఏంటి ఆ గుణాలు? ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యత, క్షమించే మనసు. ఇవన్నీ చూస్తారా? ఆ యేసయ్య గుణాలు నీలో కలిగి ఆ గుణాలు ప్రచురించడానికి ఆయన వెలుగు నీలో కలిగి చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట గ్రహిస్తాం. ఈ లబీదోత్ అనే మాటకి ఏమంటే వెలుగు. అంటే ఆమె భర్త పేరు ఏంటిదయ్య అంటే వెలుగు. యేసయ్య మనకి ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, చెయ్యి విడువకను. యెహోవా నాకు ప్రభుతాలగున, చెయ్యి విడువకను. యెహోవా నాకు వెలుగాయి, హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనకు వెలుగు. దేవుడు మనకు మన జీవితాలకు వెలుగునివ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఎవరు అంటే వెలుగై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనం చీకటిలో ఉన్నాం. చీకటి అంధకారంలో ఉన్న మనకు వెలుగును కలిగించేస్తాడు. అందుకనే భక్తుడైన ఈరోజు చదివిన కీర్తనలో 36వ కీర్తన చదివేది కదా 9వ వచనంలో చూడండి ఏమంటాడు? నీవు జీవపు ఓట అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి చదువు. నీ యొక్క జీవ ఓట కలదు. ఈ మాట, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుతున్నాము. ప్రైజ్ హల్లెలూయా. చూడండి చక్కని మాట ఏమంటే, నీ వద్ద జీవపు ఓట కలదు. ఆమేన్ హల్లెలూయా. ఇందాకేమో జీవపు వెలుగు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇందాక ఏం చదువుకున్నాం?
జీవపు వెలుగు. ఇక్కడ ఏమన్నా జీవపు ఊట. ఆమేన్ హల్లెలూయా అని చెబుతూ కింద ఏమనంటే మేము నీ వెలుగును పొంది 36:9 36:9 చక్కగా రాయబడిన మాట చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును ఏమండి నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. దేవుని స్తోత్రం. అంటే మీ వెలుగును మేము పొందాం. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమండి మనం ఏం పొందుకున్నాం? యేసయ్య వెలుగు నీలోకి వచ్చింది. నీ చీకటిని పారదోలేడు, నీలో ఉన్న అపవిత్రతను పారదోలేడు, నీలో ఉన్న చెడును పారదోలేడు. నీ వెలుగు రాగానే చీకటి దాన్ని ఖండించింది, చీకటి దాంతో పారదోలేసి వెలుగు చేత నీ హృదయాన్ని దేవుడు నింపేశాడు. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. నీ వెలుగునందుయే మేము వెలుగును చేస్తున్నామంటే చూచుచున్నాము. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ రోజు నీలో దేవుని వెలుగు చూడాలి. లోకానికి నీ వెలుగు నీలో దైవ వెలుగును చూపించగలిగినట్లుగా మన హృదయాలు మండుతూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మనమే ఒక వెలుగుతో నింపబడిన, ఎందుకంటే నీ ప్రభువైన యేసు వెలుగు కనుక ఆ వెలుగు నీ మీద పడాలి. మోషే కొండ మీదకి వెళ్ళి యేసయ్య దగ్గర కొన్ని రోజులు గడిపాడు. 40 రోజులు ఆయన అన్నపానాలు మానివేసి ప్రభుతో గడిపి కిందకు వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? దేవుని స్తోత్రం. అయ్యా మోషే, నీ ముఖము ప్రకాశిస్తుంది, నీ ముఖం వెలుగుతూ ఉంది, నీ ముఖం అంతా తేజస్సుతో ఉంది, ఆ ముఖాన్ని మీరు చూడలేకపోతున్నా, ఆ వెలుగు మీరు చూడలేకపోతున్నా, నీ ముఖానికి ఏం వేసుకోమన్నారు? దేవుని స్తోత్రం. ముసుగేసుకోండి అన్నాడు. ఎందుకని? ఆయన వెలుగులో ఉన్నాడు, ఆ వెలుగు ఈయన మీద పడింది. ఆమేన్ హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్నాడు, యేసయ్య వెలుగులో కొద్ది కాలం ఉన్నాడు, ఆ వెలుగు చేత ఈయన వెలిగించబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రకాశత, ఆ మంట, ఆ వెలుగు ఆయన ముఖం మీద ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు సన్నిధిలోకి వెళ్తున్నాం, ఎన్నో సంవత్సరాలు ప్రభుని ఆరాధన చేస్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా స్తుతులు చెబుతూ ఉన్నాం. మరి నీలో ఆ వెలుగు చేత ప్రకాశించే జీవితం, ఆ వెలుగునందియే అనే మాట చదువుకున్నాం. వెలుగునందియే మేము వెలుగును చూచుతున్నాం. దేవుని స్తోత్రం. నీలో వెలుగు రావాలి, ఆ వెలుగు అనేకులకు చూపించాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందాలి, ఈ అభివృద్ధి అనేకులు చూడాలి, నువ్వు దీవించబడాలి, నీ దీవెన అనేక మందికి వెలుగుగా ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మనలో ఆ దైవికమైన గుణ లక్షణాలు కనబడాలి. నీ వెలుగునందియే చెప్పగలుగుతున్నామా? ప్రభువా నీ వెలుగునుందేమో, ఆ వెలుగును మేము చూడగలుగుతున్నాం, ఆ ప్రత్యక్షతను చూడగలుగుతున్నాం, ఆ వాక్యాన్ని మేము చూడగలుగుతున్నాం, ఆ దైవ ప్రత్యక్షతను మేము అనుభవించగలుగుతున్నాం. ఈ వెలుగు నుండి మేము వెలిగించబడుతున్నాము. ఆమేన్ హల్లెలూయా. వెలిగించబడిన మేము అది చూడగలుగుతున్నాం అని చెప్పే ఆత్మీయతలోనికి మనం అడుగు పెట్టాలి. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రభు బిడ్డలారా, లబ్బీదోతు అనే మాటకి ఏమంటే వెలుగు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య మనందరికీ ఏమై ఉన్నాడు? వెలుగు. అంటే ఇక్కడ జ్ఞాపకం, ఆమె భర్త. ఇప్పుడు నీ భర్త ఎవరో చదువుదాం. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథం 54:5 తొందరగా చదువుదాం. యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు నీ భర్త ఎవడు? నీ భర్త ఎవడు? ప్రెసిడెంట్ హల్లెలూయా. ఇప్పుడు దేవుల భర్త ఏమో లబ్బీదోతు. నీ భర్త ఎవడు? ప్రెసిడెంట్ హల్లెలూయా. ఈ భర్తలు కాదు, ఏదేమో డబ్బు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే విడిచిపెడతారు. ఇంత పాడుతున్నారుగా మీరు వచ్చేటప్పటికి ఎటువంటి వాడు? ఒక ఆయన అన్నాడంటే ఒక ఆమె అంటుంది ఏమనంటే, నా భర్త నన్ను విడిచిపెట్టే చాలా రోజులు అయిపోయిందని. విడిచిపెట్టేస్తారు వీళ్ళు. ఏమండి ఇంకా ఇప్పుడున్న భర్త ఎటువంటి వాళ్ళు? అత్తగారు ఇంటికాడ ఏం తీసుకొని పుట్టింటికి వెళ్ళవే అంటారు. ఎందుకంటే వచ్చినప్పుడు మూటలు వేసుకోవాలి. ఇదేనా? దేవుని స్తోత్రం. కానీ నీ భర్త అటువంటి వాడు కాదు. అది నేను జ్ఞాపకం చేసేది. ఈ లోక సంబంధం నీవు వరునిగా విచేయువేళ నా తలపుల పంట పండేనే. నీవు వరునిగా విచేయువేళ
హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న కట్టుకున్న భర్త ఒకవేళ నేను విడిచిపెట్టవచ్చు. కొంతమంది ఒకవేళ మనం కట్టుకున్న వాడు మనల్ని విడిచిపెట్టి ఒకవేళ ఈ లోక యాత్ర ముగించవచ్చు. కానీ నీ భర్త ఉన్నాడు చూసారా, నువ్వు ఏ భర్తను ఆరాధించడానికి వచ్చాడు, ఆయన నిన్ను సృజించిన వాడు. తెలుసు స్తోత్రం. నిన్ను కలగజేసిన వాడు, నిన్ను సృష్టికర్త, నీకు రూపురేఖించిన వాడు, నీకు జీవం ఇచ్చిన వాడు, నీకు అవయవాలు ఇచ్చిన వాడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడు, నిన్ను ఈ రీతిగా నిర్మించిన వాడు. నిర్మాణకుడు ఎవరు ఉన్నారు? ఆయన నీకేమై ఉన్నాడంటే ఒక భర్తగా ఉన్నాడు. తెలుసు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఆ భర్త ఎటువంటి వాడో తెలుసా? ఆయన నీ విమోచకుడు. ఆమేన్ హల్లెలూయా. ఎంత చక్కని మాట. నీ భర్త ఎటువంటి వాడు చదువుతాడు ఏమంటున్నాడంటే అక్కడ, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. ఆమేన్ హల్లెలూయా. ఎవరైనా సైన్యములకు అధిపతి. ఆమేన్ హల్లెలూయా. వాటమి ఎరగని సైనికుడు, వాటమి ఎరగని దేవుడు, యుద్ధశూరుడు, జయశాలి. ఆమేన్ హల్లెలూయా. సైన్యములకు అధిపతియకు యెహోవా, మరణాన్ని జయించిన వాడు, మృత్యువును ఓడించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఈ లోక సంబంధమైన భర్త లాంటి వాడు కాదు నీ దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈయన నువ్వు కలిగి ఉండాలి, ఈ భర్త నువ్వు కలిగి ఉండాలి. నీ సృష్టికర్త మీద నీ మనసు పెట్టుకోవాలి. ఈ లోకంలో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈయన ఉంటే నా ప్రభు నాకున్నాడని నిశ్చయత నువ్వు బతికేయాలి. తెలుసు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నా భర్త ఉన్నాడు నాకు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎవరో సైన్యములకు అధిపతియకు యెహోవా. ఆమేన్ హల్లెలూయా. ఆ భర్తతో నాకు సంబంధం, ఆ ప్రభుని నేను ఆరాధిస్తాను. అంతేకాదు ఆయన ఎటువంటి వాడు కింద అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు విమోచకుడు అంట. తెలుసు స్తోత్రం. విడిపించేవాడు. కాబట్టి కష్టమైతే నిన్ను వదిలేసేవాడు కాదు, నష్టమైతే వదిలేసేవాడు కాదు, బాధలు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ విమోచకుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆయన సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్య. ఆయన అంట సర్వ లోకానికి, అమ్మా ఏ పేరు ఆయనకి? సర్వలోకానికి దేవుడు. తెలుసు స్తోత్రం. ఒక జాతి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక తెగ కాదు. ఆమేన్ హల్లెలూయా. ప్రపంచం అంతటికి, సర్వలోకానికి దేవుడు మన ప్రభువే యేసు. తెలుసు స్తోత్రం. ఇప్పుడు ఆయన అందరికీ, అన్ని కులాలు, అన్ని మతాలకు అందరికి ఆయన నా ప్రభు. తెలుసు స్తోత్రం. ఆయన నీ భర్త. ఆమేన్ హల్లెలూయా. ఆయన నాకు భర్త. మనం కట్టుకున్నవాడు, 3 మిల్లు వేసిన వాడు. తెలుసు స్తోత్రం. వాక్యము చేత, బాప్తిస్మం చేత, మనం సాక్రమెంట్ చేత మనం కట్టుకున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం. ఆమేన్ హల్లెలూయా. అది అందుకని దేవుని బిడ్డలారా, ఆమె భర్త లభిదోతో వెలుగైతే నీ భర్త ఎవరో తెలుసా? ప్రభువైన యేసు. తెలుసు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసించు, ఆయనతో నీవు ఉండాలి. ఆయనతో మనం అనుదిన సంబంధం కలిగిన వారుగా, అనుదినం ప్రభుతో మాట్లాడే అనుభవాలు మనం కలిగిన వారుగా నీ భర్తతో నువ్వు మాట్లాడుకోవాలి, సంభాషణ చేయాలి. తెలుసు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. అనగా నా యేసుతో నేను అనుదినము సంభాషణ, అనుదినం ఆయన మీద ఆనుకోవాలి, ఆధారపడాలి. ఇంకో మాట చెప్పాలి, భర్తను భరించేవాడు మీరు భరించబడాలి. ఆమేన్ హల్లెలూయా. నీ భారాన్ని భరించేవాడు, నీ కష్టాన్ని భరించేవాడు, నీ శ్రమను భరించేవాడు నీ ప్రభువైన యేసు. తెలుసు స్తోత్రం. ఆయన నీకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నాం ఈ మాట. లపీదోతు భార్య అయిన దెబోరా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాటలోకి వస్తే, దెబోరా అనే ఆమె పేరుకి అర్థం ఏంటంటే తేనెటీగ. చెప్పండి, ఏగండి? తేనెటీగ. ఆమేన్ హల్లెలూయా. దెబోరా అనే మాటకు తేనెటీగ. ఆమేన్ హల్లెలూయా. చూడండి, భూమి మీద ఉన్న తేనె అనేది ఏ పదార్థమైన చెడిపోతుంది, కానీ చెడిపోని పదార్థం ఏదైనా ఉందంటే అది తేనె. తెలుసు స్తోత్రం. కూరగాయలు తీసుకొచ్చావు, 4 రోజులకి ఏమవుతుంది? పాడవుతుంది. ఫలాలు తీసుకొచ్చావు, 4 రోజులకి ఏమవుతాయి? పాడైపోతాయి. ఇంకేమి తీసుకొచ్చావు? పాడైపోతాయి. కానీ
ఎన్ని సంవత్సరాలైన పాడికంటూ ఒకటి ఉంది. ప్రజలు హల్లెలూయా, దానిని తేనె అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో చెప్తున్నారు, మోషే కాలంలో ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ కట్టారనమాట. మమ్మీలు అంటారు కదా, అవి కట్టారంట. అంటే వాళ్ళ సమాధులు అనమాట. అవి సమాధులు, రాజులు చనిపోయినప్పుడు సమాధులు కట్టారంట. ఆ సమాధులు వాళ్ళకు ఒక నిరీక్షణ, వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. వాళ్ళు మనలో బతుకుతారు, వాళ్ళకి ఆహారం కావాలని ఆ రోజుల్లో అంట వాళ్ళు తినకు ఆహారం కావాలని కొన్ని గోధుమలని తేనెని అక్కడ పెట్టారంట. మొన్న రీసెంట్ గా వెళ్ళి పరిశోధన చేస్తే అవన్నీ తవ్వుతుంటే అప్పుడు 3,500 సంవత్సరాల కిందట ఉన్న తేనె ఇప్పుడు కూడా చెడిపోలేదంట. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందండి ఎందుకు మాట చెప్పిన తేనె ఆ గుణం ఉంది. చెడిపోనది, పాడు కానిది, పతనం కాదు, పాడైపోది కాదు, చెడిపోనది. ఆమేన్. హల్లెలూయా. అది స్తోత్రం. అంత శ్రేష్టమైనది ఏంటిదయ్య అంటే పదార్థం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తే, దేవుని బిడ్డలారా చాలా పురుగులు ఉన్నాయి కదా, చాలా ఏగులు అవి ఇవి పురుగులు ఉన్నాయి కదా, ఏమి మనకి ఆహారం తెచ్చి పెట్టవు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఆహారం పెట్టేది ఈ తేనె ఒకటి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందంటే ఏమన్నా నీకు ఒక పురుగు ఉందనుకోండి, ఉన్న ఆహారాన్ని పాడు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఏం చేస్తుంది తెలుసా, నీకు నాకు తేనెను సేకరించి తెచ్చి మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా వాటిని సిద్ధపరచుకోవడం, వాటిని వెళ్ళగొట్టి మనం తెచ్చుకోవడం. స్తోత్రం. ఇది అలా ఇస్తున్నాయి. స్తోత్రం. దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తేనెటీగ, ఏగంటే కొన్ని ఏగం ఉంటాయి మనకు రోజు కనపడే ఏగం ఉంటాయి. ఏంటి? మురికి ఏగలం. ఎక్కడ మురుకుంటే అక్కడ నేనున్నా అంటారు అనమాట. ఏమంటే పిల్లలు మురికి చేశారనుకోండి, ఏం చేస్తే వచ్చి వాళ్ళు పోతా ఉంటాయి. మురికి అయ్యి ఏంటి అయ్యి మురికి ఏగలు ఉంటాయి. కొన్ని మురికి ఏగలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతో ఉంటాయి. దేని మీద పడితే దాని వాళ్ళతో ఉంటాయి. వాటి వల్ల రోగాలు, వాటి వల్ల బలహీనతలు, వాటి వల్ల నష్టమే, వాటి వల్ల ఆ మురికి ఏగలు అయ్యి ఇప్పుడు పాత్రలో తీసి అలాగా అన్నం పెట్టుకుందామని వచ్చి వాలి అనుకోండి, ఆ మురికి అక్కడ వాళ్ళు అవుతాయి, ఇక్కడ దీని మీద వాళ్తాయి. అందుకని ఏం చేస్తాం, కప్పు జాగ్రత్త చేసుకుంటాం. మురికి ఏంటి అయ్యి అక్కడ వాళ్తే, ఎక్కడ మురికొండలో వాళ్తే అన్నం మీద కూడా వాలేదు. అరే వీళ్ళు పరిశుభ్రంగా తెల్లగా వండుకున్నారు అని ఆయన అట్లా ఏమైనా ఉంటుందండి. అక్కడ ఇక్కడ వాటికి ఏమి తేడా ఉండదు. స్తోత్రం. ఏంటికి చెప్పరమ్మా? ఏంటి? అక్కడ అంతే, ఇక్కడ అంతే. అక్కడ ఇది, ఇక్కడ ఇది. మురికి అయ్యి నేను ఏగుల గురించి చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే ఎక్కడైనా అంటే అక్కడ కలిసేస్తుంది, ఇక్కడ కలిసేస్తుంది, దానికి ఏమీ అనిపించదు. కొంతమంది అలా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులం. ఆమేన్. హల్లెలూయా. తేనెటీగ అక్కడ వాళ్ళదు, ఎక్కడ అక్కడ వాళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. మురికొండల మీద వాళ్ళదండి, మురికొండల మీదకి వెళ్ళదు. ఒక తేనెటీగ అంట ఆ తేనె తయారు చేయడానికి 1,40,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. అంటే ఒక 1/2 కేజీ తేనె తయారవ్వాలనుకోండి, ఈ తేనెటీగలు 1,44,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి అంటండి. అంటే అర్థం ఏంటంటే, తెలుగులో మనకు అర్థం చేయాలంటే, ఇప్పుడు భూగోళం ఉంది కదా, ఈ భూగోళం ఈ బంతిలా ఉందనుకోండి, ఇదిలా ఉందనుకోండి, దీని చుట్టూ 3 సార్లు తిరిగి అంట భూమి చుట్టూ. ఏమంటే ఇలా తిరిగి ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవంతా భూమిలో ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చి తన గూటు కట్టుకుని ఆ గూట్లో పెట్టుకుంటే. స్తోత్రం. ఎంత ప్రయాసపడుతున్నాయో, ఆహారం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాయో, ఎంత దూరం వెళ్తున్నాయో, ఎంత తొందరగా లేస్తున్నాయో ఆలోచన చేయండి. అవి వెళ్ళి తిరిగి ఆహారాన్ని అవి సిద్ధపరచుకోవడానికి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి అన్న. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గంటకి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి 60 వేగంతో అలాగా భూమి చుట్టూరు తిరిగి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ ఆహారం సిద్ధపరచుకోవడం అంటే ఆ తొట్టెలో ఉన్న తేనెను తయారు చేయడానికి 1/2 కిలో తేనె తయారు చేయాలంటే భూమి చుట్టూరు 2-3 సార్లు దిగుతాయి అంటే చూడండి ఎంత ప్రయాసపడుతున్నాయో. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నాం? మనం దేవుని కొరకు ఎంత ప్రయాసం ఉందో ఆలోచించండి. అవి ఎక్కడ పడితే అక్కడ కనపడవు. చూడండి, అది ఇల్లు కట్టుకునేది ఎక్కడ కట్టుకుంటుందో తెలుసా? ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. తెలుసు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధి. అందుకే బైబిల్ ఏముందంటే, జ్ఞానము గల స్త్రీ అంట తన ఇల్లు కట్టుకొనును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మ సంబంధి అయితే నీ ఇల్లు ఉన్నతమైన స్థలంలో కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైన స్థలాల్లో నీ ఇల్లు కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన గృహముగా నీ ఇంటిని నువ్వు నిర్మించుకోవాలి. దానిని తేనెతో నింపుకోవాలి, మకరందముతో నింపాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, అది అంటే ఏం చేస్తుందంటే, ఈ తేనె పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రకాలైన ఏమలు ఉన్నాయి, కానీ వాటికి అంత ప్రయాసం ఉండదు. కొన్ని ఉంటాయి. వాటిని ఏమంటారంటే యెషయా గ్రంథం 7:18 ఒక రకమైన కొన్ని తీగల గురించి అక్కడ రాయబడిన చూడండి ఒక మాట. ఆ దినమున అంతమంది ఉన్న ఏ తీగలు అంటాయి? జోరీగలు, కందిరీగలు. చాలా స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అటు కూడా దేవుడు పిలుచుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా. దేవుడి బిడ్డ నీకు ఏమన్నాడండి? ఒక మాట జ్ఞాపకం చేయనా? కందిరీగలు ఉన్నాయి చూసారా? కందిరీగలు ఏం చేస్తాయి? చంపడం, నాశనం చేయటం, పాడు చేయటం. ఇదేగా వాటి పని. ఇవేగా వాటి పని. కందిరీగల అంటే ఎంటారా? స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశకాండం 1:4 ద్వితీయోపదేశకాండం 1:4. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1. అప్పుడు ఆమన్యములో ఏ ఈగల వలె? కందిరీగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు శరీరులో. అది చూసారా? ఏంటంటే చంపే ఈగలు. ఏం చేసేదండి? చంపే ఈగలు. ఇశ్రాయేలీయులు అంటే ఏం చేసినాయండి? అవి నాశనం చేసుకున్నాయి, పాడు చేసుకున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఈ కందిరీగలు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? ఇవి నిన్న ఏం చేస్తున్నాయి అంటే, అనేక కుటుంబాలు ఇప్పుడు ఈ కందిరీగలు, అదే కందిరీ అలాంటి పాడు చేస్తుంది. వాళ్ళని చంపేస్తుంది, తరుగుతుంది అంట. కొంతమంది దేవుని బిడ్డలు అలా ఉండకూడదని దేవుని వాక్యం మనం నేర్పిస్తాం. తెలుస్తోందిరా? ఈ ఏదలాగా చూడండి, వాళ్ళని తరిమి వర్మ వరకు తరిమి వాళ్ళని అర్థం చేసింది. కందిరీగలు. ఏమండి? మనం దేవుని మందిరంలో మనము కష్టపెట్టేవారుగా, నాశనం చేసేవారుగా, కీడు చేసేవారుగా, పతనం చేసేవారుగా ఉండకూడదు. తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకటి రకం ఉంది, దాని పేరు జూరీగా. చెప్పండి. సాంతలు ఉంది కదా, ఒక బచ్చి కూడా పాడతారు కదా. చెవులో జోరీగా, చెవులు రాయి, ఇంటిలో బోరు, ఎంత కాదు అన్నారు. హల్లెలూయా. ఏంటంటే చెవులో జోరే కనబడ అంటారు అనమాట. ఇటు వచ్చేది. ఈ రోజు సిగ్గులేదు, నా బతికితే, నా జీవితం ఇదే, మా బతుకులేదానికి తెల్లారిపోతుంది, మాకేముంది, మాకేంటి ఇచ్చాడు, మాకేంటి నా బతికి నాకు తెల్లారిపోవడమే, నీకేమి రాదు, ఏమి చేయదు. అయ్యే సరగడం, బతకటం, బతకంతా కూడా ఏంటి జోరేగలు. చూసారా? జోరేగలు ఎప్పుడు జోరు అంటారు. విన్నారు ఎప్పుడన్నా? అయ్యి అది కందిరేగానో పర్లో కొట్టేసారి పోతుంది. ఈ అలా కాదు, అలా కాదు. ఇక ఎప్పుడు కూడా ఇది దోరుతుంటే మళ్ళీ చేతకుంటే అంటే దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి ఎలా ఉండకూడదు, కానీ ప్రభుని బట్టి మనం సంతోషించాలి. దేవుని స్తోత్రం.
ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి పొందాలి, ఇచ్చిన దాంతో మేలు మనం అనుభవించాలి, ఇచ్చిన వాటితో ప్రభుని బట్టి ఆనందించాలే. కానీ నాకు అది లేదు ఇది లేదు సరిగేవారుగా గొర్రెవారుగా మనం ఉండకూడదు. ప్రజలాడు హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, కానీ మనం నేర్చుకునే తేనెటీగ యొక్క స్వభావాన్ని మీరు ఆలోచన చేస్తే ఈమెలో ఉన్న గుణమే ఈ తేనెటీగ మనకు నేర్పిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఇంటిని తేనెటీగ ఏం చేస్తుందంటే అది చురుకు కలిగి ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఈ తేనెటీగ ఏం చేస్తుందంటే ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకున్న ఆహారాన్ని గూటిలో పెట్టుకొని భద్రముగా కాపాడుకుంటుంది. దేవుని స్తోత్రం. దానికంట కాపాడడానికి ఆ తేనె తొట్టి ఉండదు చూసారా? ఎప్పుడన్నా చూసారా? మీకు చూడటానికి అక్కడ టైం ఉంటుంది. డ్యూటీలు పనులు కాలేజీలు ఇయే కదా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అన్ని ప్రాక్టికల్ చేయాలంటే మీకు తెలియదు. పూర్వ దినాల ఎక్కడ పడితే అక్కడ కనపడి ఇప్పుడు ఇది వాడట్లేదు కదా. స్తోత్రం. అన్ని కంప్యూటర్లు చూడటమే. రైట్. ఈ తేనె తొట్టి ఉండదు చూసారా? తేనె తొట్టి దగ్గర ఒక క్షమించాలి, ఒక తేనెటీగ ఏం చేస్తుందంటే పైకి కిందకి చురు అని తిరుగుతా ఉంటది. అది ఎప్పుడు కూడా ఆగదు, తిరుగుతూనే ఉంటది. దానిని పోలీస్ చేయడ అంటారు. అర్థం ఏంటంటే కాపలా కాస్తుంది అనమాట. శత్రువు వస్తున్నాడేమో, ఏ శత్రువు ఎటు నుండి వస్తాడో అని కాపలా కాయటానికి అది తిరుగుతూ ఉంటది. ఇంకొకటి ఉంటది, రాణి లోపల ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టి పిల్లలను తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒకటేమో సంతానోత్పత్తి చేస్తుంటే ఒకటి ఏం చేస్తుందంటే తన సంతాన నాశనం కాకుండా కాపాడుకుంటుంది. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుని బిడ్డగా నువ్వు గ్రహించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా, ఏ పాపం నీ మీద దాడి చేయకుండా, ఏ విధమైన అపవిత్రత నీ మీద దాడి చేయకుండా, నాశనం చేయకుండా ఈ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటది. దేవుని స్తోత్రం. ఆ దాన్ని ఏదన్నా అలా కనిపించండి ఏం చేస్తే వెంటాడి వాడిని చంపేస్తుంది. కందిరీగలు కూడా తేనెటీగలు పూర్తి చచ్చిన వాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డ ఎందుకో తెలుసా? వాటిని నా ఆహారాన్ని భద్రం చేసుకుని దాన్ని కాపాడుకోవడానికి రక్తముతో పోగునంతగా పోరాడుతాయంట. దేవుని స్తోత్రం. దాని గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఒకవేళ శత్రువుతో పోరాడినప్పుడు తనకున్న ఆ యొక్క ముళ్ళు ఇరిగిపోయిందనుకో, అది చచ్చిపోద్దంట. ఒకవేళ చావకుండా అక్కడికి వచ్చింది అనుకోండి, అక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చిందనుకో, బతికున్న ఈ ముళ్ళు ఇరిగిపోయిన దాన్ని చంపేస్తాయి అంట. హల్లెలూయా. అంటే ఎంత ఏమని నేర్పిస్తుందంటే ఎబ్రీ పత్రిక 12:4 మనము పాపముతో పోరాడునప్పుడు పాపంతో పోరాడటానికంట రక్తము కావునంతగా పోరాడాలి అంటాడు. స్తోత్రం. ప్రాణం పెట్టినంతగా మనం పోరాడు. చదువుతారు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు చాలా స్తోత్రం. అంటే పాపంతో పోరాడటంలో, శత్రువులతో పోరాటంలో, అపవిత్రమైన వాటితో పోరాటంలో, చెడు కార్యాలతో పోరాటంలో, నువ్వు దేనినైతే జయించలేకపోతున్నావు దానితో పోరాటంలో రక్తము కారునంతగా ఏం చేయాలంటే జయించాలి. రక్తం పోయినా పర్వాలా, అంటే ఎంత వ్యాధులైనా, ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఏమైనా నేను దాన్ని జయించాలి. స్తోత్రం. ఆ జయ జీవితం మనలోకి రావాలి, ఆత్మీయ గుణం మనలోకి రావాలి. ఈరోజు ప్రభువారు మనకు నేర్పిస్తుంది. దీనిలో ఎంత ఆత్మీయత గుణాన్ని నేర్పిస్తుంది. ఈ తేనెటీగ తన యొక్క ముళ్ళు ఇరిగిపోయినప్పుడు అది సామాన్యంగా వస్తుంది, కానీ శత్రువుతో పోరాటానికి వెనకాడేది కాదు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీయ విషయంలో పోరాడే వారిగా ఉండాలి, కానీ వెనకంజ వేసేవారిగా ఉండకూడదు. శత్రువుతో పోరాడే జీవితం మనం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఈ తేనెటీగలు మనకి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తుంది. చూడండి, తేనెటీగలు ఎన్నో గళ్ళు ఉంటాయి అన్నమాట. ఎన్నో ఆ యొక్క తొట్టికి చూడండి గళ్ళు కింద కట్టుకుంటది, చిన్న కట్టుకొని చూసారా? అవి మనకి ఏం చేస్తున్నాయి అంటే
ఇది 66 పుస్తకాల్లో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అది ఇల్లు కట్టుకున్నట్లుగా మనము కూడా దేవుని వాక్యం చేత మన యొక్క గదులను నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటల చేత, ఆయా భక్తుల యొక్క ఆలోచన చేత, ఆయా భక్తుల యొక్క ప్రవర్తన, ఆయా భక్తుల యొక్క జీవితాలు, ఆ మకరందాన్ని అంతటి కూడా మన ఇంటిలో నిలవ చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఒక మాట ఏంటో తెలుసా? తేనె ప్రాణాన్ని తెప్పరిలా చేస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాను కదా, తేనె పాలు కాదు, ఆ తేనె ఏదో కాదు, జీవపు వాక్యం. దేవుని స్తోత్రం. ఒక వచనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి 19 కీర్తన 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనమును నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. బంగారు కంటెను, చూడండి ఈ మాట, బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను తేనె కంటెను, చుంటి తేనె తారల కంటెను మధురమైనది, వాటి వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సేవకుడు హెచ్చరిక పొందుతున్నాడు. చూసారు ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని వాక్యం ఎందుకు చదివించారంటే, అక్కడ దేవుని మాటలు, దేవుని వాక్యం, న్యాయ విధులు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క పలుకులు, ఇవి అంట దేనితో పోల్చడే? దేవుని వాక్యం దేనితో పోల్చంటే, తేనెలతో చుండే తేనెల కాంతము మనసులకెంతో మధురములాయెను. తేనెలతో చుంటే తేనె కంటే మధురమైంది యేసయ్య మాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాట మనం అనుభవించాలి. ఈ మాటలో ఉన్న జీవాన్ని మనం పొందుకోవాలి. ఇది ప్రాణాన్ని అంటే ఏం చేస్తుందో తెలుసా? తెప్పరిల్లా చేయును. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రాణాన్ని తెప్పరిల్లా. తేనెలో ఉన్న గుణం ఏంటో తెలుసా? తేనె దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, తృప్తిని ఇస్తూ ఉంది. తేనె ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తుంది. సౌలు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అరే ఎప్పుడు ఆహారం తిరుగుతురా అన్నాడు. కానీ వాళ్ళ కొడుకు ఆ విషయం తెలియదు. ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో జయించి ఆయన వస్తూ ఉండగా కాలువ, తేనెతో నింపబడిన కాలువ పారుతూ ఉంటే కర్ర చాపి ఆ కర్ర ఏం చేశాడంటే తేనె తినేశాడు. కర్ర పట్టుకొని తేనె తిన్నాడు. తినగానే ఆయన కన్నులంట ప్రకాశంగా ఉన్నాయి. ఇక అందరూ వస్తూ ఉంటే వీళ్ళందరూ నేర్చించి బడగలతో పొంగిపోయి నడవలేక ఎక్కడో అక్కడ పడిపోతా, ఈడమ్మ వెళ్తున్నాడు అక్కడ పడిపోతున్నాడు, ఈడు వస్తున్నాడు నడవలేకపోతున్నాడండి, చాలా బడలిక అయిపోయిందండి, ఏంటో లేక ఇబ్బంది ఏం తెలియలేదేమో, చాలా నీరసం ఉందండి అన్నారు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. 14:29. యోనాతాను అందుచేత నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రాన
నా కన్నులు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రకాశిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ శక్తి, ఈ బలము, ఈ తేజస్సు, ఈ ప్రకాశత ఎక్కడో తెలుసా? ఆ తేనెను కొంచెం పుచ్చుకున్నా ప్రజలు. హల్లెలూయా. అంటే కొంచెం తేనెది కానీ నాలోనికి ఏమొచ్చిందంటే సత్తు వచ్చింది, నాలోనికి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. నేను నా కన్నులు ప్రకాశిస్తున్నాయి. బడలిక లేదు, బలహీనత లేదు, బలం కలిగి శక్తిమంతులుగా నేను నిలబడ్డా. దేవుని స్తోత్రం. మిగిలిన వారు బడలిక అయిపోయారంట. బడలికతో బలహీనమైపోయి ఎక్కడో అక్కడ ఏం దొరికినది ఆఖరికి అక్కడ మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా? ఒక ఎద్దుని పచ్చిదాన్ని నవ్వులేసారండి, మింగేసారండి. అందుకే అక్కడ శాపానికి గురవడం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం నేర్చుకుని ఎవరు యోనాతాను కన్నులు ఏమవుతున్నాయో తెలుసా? ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు ప్రభు బిడ్డలారా, తేనెలో ఉన్న శ్రేష్టమైన గుణం నీ ఆత్మీయ జీవితంగా మార్చుకొని ఈ తేనెటీగ లాంటి బ్రతుకు మనం కలిగి తేనెను సేకరించాలి. ఆ తేనె జీవవాయువు. దేవుని స్తోత్రం. ఇది చెడిపోయేది కాదు, ఇది నీ ప్రాణం తెప్పరిల్చేసేది, ఇది కుటుంబాన్ని కట్టేది. ఇది ఎవరు చదువుతారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరి తేనెను తింటారో వారి కన్నులు ప్రకాశిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అనగా ప్రతి దినము, ప్రతి రోజు దేవుని వాక్యం చేత, దేవుని మాటల చేత, దేవుని పలుకుల చేత నువ్వేం చేయాలంటే నీ హృదయం అనే ఆ గుండెను నింపుకోవాలని దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రభు బిడ్డలుగా ఈ మాటను మన హృదయంలో చేర్చుకోవాలి. మనము కూడా దేవుని వాక్యం చేత అన్నాడు యోనాతాను తేనె కొంచెం తిరగాలి అంతని కన్నులు ప్రకాశించినట్లుగా మనము కూడా పరిశుద్ధ వాక్యాన్ని అనుదినం పఠించేవారుగా, ధ్యానించేవారుగా, పొందుకునేవారుగా, దానిని మన జీవితాలు అన్వయించుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. మనం నేర్చుకుంటున్నాం లభిదోతు భార్య అయిన దెబోరా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెబోరా ఒక ప్రవక్తి. ఎవరండి ఆమె? ఎందరో ఉన్నారు. అంతేకాదు ఆమె న్యాయాధిపతి. ఆమె ఒక న్యాయాధిపతి. న్యాయం తీర్చడానికి, ఇశ్రాయేలు న్యాయం తీర్చడానికి ఎందరో అన్యాయం అయిపోతున్నారు. ఎందరో దేవుడు లేక ఉన్నారు, ఎందరో రక్షణ లేక ఉన్నారు, ఎందరో ప్రజలు న్యాయం కొరకు ఆ తహతహలాడుతూ ఉన్నారు. ఆ ప్రజలకు నువ్వున్న ప్రాంతాలు, మనమున్న ప్రాంతంలో ఒక న్యాయం తీర్చే ఒక దెబోరా లాగా మనం ఉండాలని దేవుడు దెబోరాను మన ఎదుటి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆమె కూర్చుందంట. ఇటు రామాకును అటు బేతేలుకును మధ్యలో సరళ వృక్షం ఒకటి ఉంది. దాని కింద కూర్చుని న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఒకవేళ అనుకోవచ్చు కదా, అరే నా భర్త ఉన్నాడు, లేకపోతే ఇశ్రాయేలు ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు, నాకెందుకు అనుకోలేమా? ఆమేన్. హల్లెలూయా. ఈ మాట గ్రహించండి. నాకెందుకు అనుకోవచ్చు కదా, నాకెందుకు వాళ్ళు వేసుకుంటారులే, అది నా పని కాదు, ఆ మగవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి అందరు న్యాయాధిపతులు అందరు మగవాళ్ళు అయితే నేనెందుకు ఆ స్థానంలోకి వెళ్ళాలి అని అనుకోలే. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసే మాట మీరు గ్రహించండి. దేవుని బిడ్డలారా, ఆమె అలా అనుకున్నట్లయితే ఈ రోజు ఆమె చరిత్రలో మనం చదివే వాళ్ళం కాదు. హల్లెలూయా. దేవుడి కొరకు నేనేదో చేయాలని తపన, దేవుడి కొరకు నేనేదో చేయాలని ఆశ, దేవుడి కొరకు నేను కూడా నా వంతు సహకారం చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని పని నిమిత్తం, దేవుని కార్యాలు చేయడానికి నా వంతుగా నేను నిలబడాలని ఒక కూతురు నిలబడింది కనుక ఈ రోజు ఈ దేవుల గురించి మనం చదవగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకు జయము తెలియజేసిన ఆమెగా, ఇశ్రాయేలు ఒక తల్లిగా, ఇశ్రాయేలు సమాచారానికి ఒక తల్లిగా ఉండి ఒక తాటి మీద నడిపించిన దేవురాలాగా ఆమె చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం. వెళ్ళు, ఇదిగో రాజుతో చెబుతూ ఉంది, నువ్వు వెళ్ళు, యుద్ధంలోకి వెళ్ళు, దేవుడు జయమిస్తున్నాడు, దేవుడు నీతో పాటు బయలుదేరుతున్నాడు అని చెప్పిన ఒక ప్రవక్తి ఆమె. హల్లెలూయా. ఆ ప్రవక్తగా ఆ రోజు ఆమె ఉన్నది. ఈ రోజు దేవుడు లేని సమాజంలో దేవుని చూపించే ఒక ప్రవక్తిగా అర్థం ఏంటో తెలుసా? దేవుని గురించి చెప్పడమే ఒక ప్రవక్త. దేవుని స్తోత్రం. దేవుడు ఇది చేయబోతున్నాడు, ఇది ఒక ప్రవక్త అంటే ముందు జరిగేదాన్ని చెప్పడం. అవును, దేవుడు ఇది చేయబోతున్నాడు, ఈ ప్రపంచానికి ఇది చేయబోతున్నాడు, ఇది నాశనం రాబోతుంది, ఇవన్నీ చెప్పడానికి నేను పాత్రగా దేవుడు నిలబెట్టుకున్నాడు.
ప్రవక్తగా నిలబెట్టుకోండి. అంతేకాదు అన్యాయమైపోతున్న వారిని న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఈ దేవులను వాడుతున్న దేవుడు ఈ రోజు నిన్ను నన్ను మనలను దేవుడు ఆ రీతిగా వాడుకోవాలని ఆశపడుతూ ఉండగా అట్టి కృపను మనం పొందుకోవడానికి ఇటువంటి ఆత్మీయ గుణ లక్షణాలు మనం ఈ రోజు ధ్యానించుకున్న విషయాలలో తలపోసుకొని ప్రభు కొరకు నిలబడదాం. ప్రభు చిత్త మీద మరోసారి ఈ వాక్యం ధ్యానం చేస్తాం. తలవంచుదలుచున్న ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని బట్టి కొద్ది సమయం దేవుడి మాటలు విన్నా నీవు ప్రభు పాదాల దగ్గర అడుగుతూ, ప్రభువా నేను కూడా నీ కొరకు నీ కార్యాల కొరకు ఆశ కలిగిన జీవితం జీవిస్తూ అయ్యా నేను కూడా నీ కొరకు ప్రతిష్ఠించబడి నీ పనిచేసే భాగ్యం నేను పొందుకోవడానికి సహాయం చేయండి. ఆయన నీ పాత్రగా నన్ను మార్చండి, నన్ను వాడుకోండి ప్రభు.